హాయ్ అండి. ఏదైతే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారో మోడీ కులం గురించి, ఇది అంతా హాట్ టాపిక్‌గా మారింది. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఏదైతే గాంధీ భవన్‌లో కులగణన ఏదైతే జరిగిందో తెలంగాణలో దాని గురించి మాట్లాడుతూ ఆయన మోదీ గారైతే బీసీలు కాదని చెప్తున్నాడు. ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పాడు. అంటే దానికి ముందు ఆయన ఓసీ అని అర్థం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మోడీ బీసీ కాదనైతే ఒరిజినల్ బీసీ కాదనైతే చెప్తున్నాడు. కన్వర్టెడ్ బీసీ అని. మరి రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలనేది చూడాలి. ఎందుకంటే నేను మళ్ళీ క్లారిటీ ఇచ్చాడాయన. నేను ఏదో వేగ్‌గా చెప్పట్లేదండి. నేను అంతా సమాచారం తెలుసుకొని చెప్తున్నాను. మోడీ కన్వర్టెడ్ బీసీ అని. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసే టైంలో ఆయనైతే ఏదైతే వాళ్ళ కులాలకు సంబంధించి ఉన్నారో వాళ్ళందరిని అయితే బీసీల కింద మార్చేసాడంట. బీసీల కింద ఆ కులాన్ని అయితే మార్చేసాడంట ఓసీ నుంచి. అదైతే సంచలనంగా మారింది. ఎందుకంటే అలా మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగినాయి కొన్ని కులాలైతే ఓసీ కింద ఉంటాయి కొన్ని. ఓసీ కింద నుంచి బీసీ కింద మారడం చూస్తాం. కాపుల్లో కూడా కొంతమంది బీసీలు ఉంటారు. ఇలా రకరకాలుగా అయితే ఉంటాయి. యాక్చువల్‌గా కాపు వచ్చేసి ఓసీ కింద ఉంటారు. కానీ కొంతమంది బీసీ కింద కూడా ఉంటారు. ఇలా అయితే జరుగుతా ఉంటుంది. అలానే మోడీకి జరిగిందైతే చెప్తున్నాడు. ఇదొక సంచలనంగా మారింది. మరి కావాలని వాళ్ళు ఆహ్, ఇప్పుడు మోడీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది చూడాలి. ఎందుకంటే ఆయన అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే కులగణన ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి ఆయన ప్రస్తావించారనేది తెలియాలి. తర్వాత రాహుల్ గాంధీని ఆయన ఓ మహాత్ముడు పుణికిపుచ్చుకున్నాడంట. ఏ ఊరు మహాత్ముడు ఎవరి నుంచి పుణికిపుచ్చుకున్నాడో మనకు ఐడియా లేదు గానీ రేవంత్ రెడ్డి ఇలాంటి మాట చమత్కారాలైతే చేస్తూ ఉంటాడు. రాహుల్ గాంధీ ఎందుకు మరి రాహుల్ గాంధీ ఏం చేసి మరి సమాజానికి ఏం చేశాడనేది తెలీదు గానీ, ఆయనైతే మహాత్ముడి కింద పోల్చాడు రేవంత్ రెడ్డి అయితే. అంటే మహాత్ముడు వంశం నుంచి వచ్చారంట. ఏం మరి తెలీదు నాకు. మీకేమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా మన ఎవరు మన కేసీఆర్‌నైతే తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని బహిష్కరణ చేయాలంట. ఎందుకంటే ఆయన కులగణలో పాల్గొనలేదంట. అందుకని ఆయన ఈ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనైతే ఈ రాష్ట్రం నుంచైతే బహిష్కరించాలనైతే ఆయనైతే పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి గారైతే. ఇలా చాలా సంచలన వ్యాఖ్యలైతే చేసుకుంటూ వచ్చాడు రెగ్యులర్‌గా అయితే ఇంకా కొంచెం ఆవేశంగానే మాట్లాడాడు. ఓవరాల్‌గా చూసుకుంటే కులగణన చేశామని చెప్పాడు. చూద్దాం మరి కులగణన చేసిన తర్వాత రిపోర్ట్ అయితే వస్తుంది మన ముందుకైతే. ఆ రిపోర్ట్ వచ్చినాక ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇంకా ఓ పక్కన మల్లన్న కూడా తెలిసిందే కదా! మల్లన్న అయితే వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తున్నాం. దాదాపు బీసీలే 52%, 56% ఉన్నారంట తెలంగాణలో. అందుకే బీసీ ముఖ్యమంత్రి కావాలని అటు పక్క ఆయనైతే పోరాడుతా ఉన్నాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇంకా చిచ్చు అయితే మొదలవుతా ఉంది కాంగ్రెస్‌లో. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే బయటకొస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఈ వ్యాఖ్యలతోటైతే మోడీ కులం పేరు ప్రస్తావన తీసుకురావడం కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీని మహాత్ముల్లాగా పోల్చడం కావచ్చు. ఇలా అయితే కాంట్రోవర్షియల్ అయితే అలానే కేసీఆర్‌ని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మాట్లాడడం కావచ్చు. ఇలా చాలా కాంట్రోవర్షియల్ విషయాలైతే మాట్లాడుకుంటూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అయితే. చూద్దాం వీటి పరిణామాలు ముందు ముందు ఎలాంటి తీవ్ర పరిణామాలుగా మారతాయో. ప్రస్తుతమైతే ఆయన మాటైతే అనేసాడు. మరి దాన్ని ఎలా కౌంటర్ చేస్తారో చూడాలి బీజేపీ వాళ్ళు అలానే బీఆర్ఎస్ వాళ్ళు.